రాష్ట్రంలో అధికారం రావడం కోసం నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని చూశారు, కాంగ్రెస్ పార్టీని చూశారు, ఒక అవకాశం మాకు కూడా ఇవ్వండి అన్నారు. నిజంగానే మీ పార్టీ కూడా సరే మీ నాయకుల్లో ఉన్నటువంటి ఉత్సాహం ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే పార్టీలో ఒక మంచి జోష్ వచ్చింది, మంచి బలోపేతానికి బాటలు వేసుకుంది. సరే, మీకు 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మొన్న కూడా ఎమ్మెల్సీలు గెలిచారు, అదేవిధంగా మన ఎంపీలు కూడా మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు. సరే, తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మీరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, తప్పకుండా మాకు అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నారు. మరి మీరు కూడా ఒక వాగ్దానం చేశారు, ఈసారి మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అన్నారు. సో మరి బీసీలకు మరి ఈరోజు వాళ్ళు ఒక ప్రతిపాదన పెడితే దాన్ని ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఏంటి దానికి అంటే 42% రిజర్వేషన్కి బీజేపీ వ్యతిరేకమా అనుకూలమా? ముందుగా రవి గారు మీకు అలాగే యూటీవీ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 20 నెలలు అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చాక 20 నెలల నుండి వాళ్ళు రకరకాల హామీలు ఇచ్చారు, వాగ్దానాలు పెట్టారు, తెలంగాణ ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, వీళ్ళు గెలిపించారు, ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చూస్తూ ఉంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏమైనా రేపొద్దున మాకేమైనా జరుగుద్దేమో, రేపొద్దున ఇంకా ఏమైనా ఇస్తారేమో, ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు వీళ్ళు. కానీ వాళ్ళు తోచని స్థితిలో కనపడుతున్నారు. ఇప్పుడు ఒకటి సర్పంచుల పదవి కాలం, సర్పంచుల పదవి కాలము జనవరి 31, 2024 పూర్తయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 17 నెలల కాలంలో స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి పంచాయతీ వ్యవస్థలు నడిపిస్తా ఉన్నారు. పంచాయతీ వ్యవస్థల్లో ఎట్లయిపోయిందంటే మొత్తం గ్రామాలలో ఏదో నిధులు లేక మొత్తం కూడా టోటల్గా అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే రోడ్లు కానీ, లేకపోతే రకరకాల ఈవెన్ పనిచేసేందుకు ముందు కూడా రావట్లేదు. అక్కడ చెప్పాలంటే వాళ్ళు కొంతమంది హెల్పర్స్ వాళ్ళే ఉంటారు, వాళ్ళకు కూడా జీతాలు లేవు. అలాంటిది దీని అందరికి కారణం ఏంటి? ఎందుకు కుంటుపడిపోయింది? ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తలేరు? 17 నెలల కాలంలో ఎవరు ఉండరు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చాక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే విల్ యూజువల్లీ కండక్ట్ చేస్తాం. కానీ 17 నెలల కాలములో ఇంతవరకు సర్పంచ్ ఎన్నికలు జరగట్లేదు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి బీసీ రిజర్వేషన్, రెండవది వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాగ్దానాలు కానీ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయలేక పూర్తి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద. అంటే నేనేమంటున్నా, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు, అది పక్కన పెడితే ముందు దీనికోసం వద్దాం. హామీలలో చూస్తే మిత్రులు ఏమంటున్నారు, అన్ని హామీలు పూర్తయినాయి అని చెప్తున్నారు. నేను అడుగుతున్నా ఒకటి భారతీయ జనతా పార్టీ నుండి, హామీల్లో మీరు 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉంటే 3 అంశాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి విద్యుత్, ఒకటి జీవన్ జ్యోతి, ఒకటి తర్వాత బస్సు ప్రయాణము, మూడోది గ్యాస్. ఇక మిగతాయి చూస్తే రైతు భరోసా కిందకి వస్తే, భరోసాకు వస్తే యాసంగి వానకాలం 2 సీజన్లు అయితే ఎగ్గొట్టిరు కదా, 18,000 కోట్లు పోయినాయి కదా. తర్వాత మూడోది మొన్న తప్పని పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని కొంత యూజ్ చేసుకునే ఆలోచనతోటి మొన్న వేసారు 9,000 కోట్ల రూపాయలు. అదొకటి అయిపోయింది. మరి రైతు కూలీలకు ఎందుకు ఇవ్వలేదు 12,000 రూపాయలు? రైతు కూలీలు కూడా మీకు ఓట్లు వేసారు కదా, 12,000 రూపాయలు మీరు సంవత్సరానికి ఇస్తున్నారు, వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు? వృద్ధులకు ఇస్తున్నారు, 4,000 రూపాయలు పెంచారు, 2,000కి 4,000 రూపాయలు డబుల్ చేశారు. ఇప్పటివరకు 20 నెలల నుంచి మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఒకరు 40,000 రూపాయలు ఇవ్వాలి, ఒక వృద్ధులకి, ఒక సీనియర్ సిటిజన్కి 40,000 రూపాయలు బాకీ ఉన్నారు. అట్లాగే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు కదా, మహిళలకు 2,500 ఇస్తున్నారు, మరి అదెందుకు ఇవ్వలేదు? తర్వాత ఈ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు, వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. తర్వాత విద్యానిధి పథకం ఒకటి తీసుకొచ్చింది, ఎంతమంది పంపించారో ఇప్పటివరకు క్లారిటీ లేదు. తర్వాత అది అన్నారు. తర్వాత ఇవన్నీ చూస్తే ఒక్కొక్కటి చూస్తే ఇలా ఏవి ఫుల్ఫిల్ కాలే. రైతు భరోసా కూడా ఈవెన్ నేను చెప్తున్నా కదా, లాస్ట్ 500 రూపాయలు ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మీరే అంటున్నారు, బీఆర్ఎస్ మొత్తం దగ్గర 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ముందు సవాల్ ఉంది అని మీరు కూడా ఎద్దుముండు మీద కాకిరి పొడిచినట్టు మీరు కూడా పొడిస్తే వాళ్ళు ఎక్కడ చేయగలరని మీరు అనుకుంటారు? అసలు మామూలుగా మరి ఎక్కడ ఏం ఆలోచించి మరి వాళ్ళు మేనిఫెస్టో వాళ్ళు గెలవడానికి కోసం రకరకాల హామీలు పెడతారండి, నాకు అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ ప్రజలు మోసం చేస్తలేరా? మోసపోయారు, వాళ్ళకి తెలుస్తుంది కదా. అప్పుడు వాళ్ళు గెలిపించిన తర్వాత మోసం చేస్తురా లేదా? ఇక్కడ 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి, లంకె బిందెలు ఉన్నాయని చెప్పి
ప్రభుత్వంలో వచ్చి తర్వాత మా దగ్గర బట్టలు ఇప్పుకొని కూర్చుంటే మరి ఎట్లా ప్రభుత్వం ఎట్లా నడవాలి? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇచ్చిర్రా? భారతీయ జనతా పార్టీని అడిగి మేనిఫెస్టోలో పెట్టిర్రా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంతగానం? సరే, మీరు ఇప్పుడు 2000 నడుస్తుంది పెన్షన్, 3000 ఇస్తా అని చెప్పండి, 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి టూ మచ్ కదా. అంటే పేద ప్రజలు మిమ్మల్ని నమ్మిరు కదా, మీరు మీకు ఓట్లు వేసారు కదా, మరి అప్పుడు మీరు మోసం చేసినట్టు కాదా ఇది? నేను అదే అడుగుతున్నాను ఇప్పుడు నేను. రెండోది, రుణమాఫీ అన్నారు. సరే, 18,000 కోట్ల రూపాయల 16,000 కోట్ల రూపాయలు ఏదో మొత్తం 23,000 కోట్ల రూపాయలు వీళ్ళు చేయాలి. దానిలో 70% చేశారు, 30% ఏది సైంటిఫిక్ ఏది టెక్నికల్ ఇష్యూస్ దాని పక్కన పెట్టారు. సో ఇట్లా చూసుకుంటే ఇవన్నీ ఒక సైడ్ అయిపోతే ఏది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడానికి. రెండవ అంశం ఏంటంటే ఈ బీసీ కులగణన. బీసీ కులగణన ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టిరో రాహుల్ గాంధీ, ఆ రోజు నుంచి ఇప్పటివరకు నిజంగానే జనాలు కూడా ఏమనుకుంటారు, బీసీలందరూ కూడా అరే సరే బీసీ కులగణన అవుతుంది, మాకు బీసీ ముందుకు వచ్చి ఓట్లేసారు కదా వీళ్ళకి. ఓట్లేసినప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం అందా, రాష్ట్ర ప్రభుత్వం అందా? ఎవరిది అది? ఎవరిని అడిగి పెట్టారు అది? మీకు తెలుసు ఆ 50% క్యాప్ ఉంది సుప్రీంకోర్టులో. ఏ రాష్ట్రాలు, ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో 2015లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులగణన చేశారు. ఇప్పటి వరకు అమలు చేసిరా? అది అమలు చేయనప్పుడు ఇది ఎట్లా అవుతుంది? మరి అది ఆ సోయి లేదా వీళ్ళకి? ఆ సోయి ఎందుకు లేదు? ఎందుకు మరి ఇక్కడ కూడా మోసం చేస్తున్నట్టే కదా. బీసీలని మీరు నెట్టు నిలువున మోసం చేస్తున్నారు. రెండో పాయింట్, సరే డిక్లరేషన్ పెట్టారు, బాగానే ఉంది, అయిపోయింది, మేము డెఫినెట్గా స్వాగతిస్తాం 100కు 100%. సో మీరు చేసిన డేటా, సేకరించిన డేటా ఎట్లా ఉందంటే ఎంపరికల్ డేటా. ఒక కాలనీ తీసుకుంటే దాంట్లో ఒక 100 ఇండ్లు ఉంటే మీరు 10-15 ఇండ్లు తీసుకొని మొత్తం ఇగో ఇంతమంది బీసీలు అని చెప్పుకుంటూ వచ్చారు. జరగలేదు. ఫస్ట్ వీళ్ళు చేసింది ఏంటి? బీసీ కమిషన్ ద్వారా సర్వే చేశారు. అది కాదు పోదు హైకోర్టు మొట్టికాయలు వేస్తే బీసీ సంఘాలను ఏకమై వ్యతిరేకిస్తే డెడికేటెడ్ కమిషన్ వేసారు. తర్వాత మళ్ళా దాన్ని రీసర్వే చేసిన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది. నేనేమంటున్నానంటే వీళ్ళు తీసుకొచ్చిన ఎంపరికల్ డేటా సర్వే ప్రకారం చూస్తే బీసీలను మోసం చేస్తున్న వైనం కనపడతా ఉంది. ఎందుకు అంటే బీసీలు 56% ఉన్నోళ్ళు 42% తీసుకొచ్చారని చెప్పి బీసీ సంఘాలు మొత్తుకుంటున్నాయి. ఇప్పుడు కూడా బీసీ సంఘాలు మొత్తుకుంటున్నాయి. మీరు 56% ఉన్నోళ్ళు 42% ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నారు. రెండవది, 42%లా 10% ముస్లింలకు ఎందుకు చేర్చుతున్నారు అని బీసీలు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు అదే కదా, మీరు కూడా దీన్ని ఆమోదించకపోవడానికి కారణం కూడా అదే. బాజాప్తగా చెప్తున్నాం, క్లారిటీ ఇస్తున్నాం మేము. సో దాంట్లో 10% తీసేస్తే 32%. మరి 32% బీసీలకు మీరు రిజర్వేషన్ ఇస్తే 56% ఉన్న వాళ్ళది 32% తీసుకొస్తే మరి బీసీలను మోసం చేస్తున్నట్టు కదా, బీసీలను ద్రోహం చేస్తున్నట్టు కదా. మీకు ఓట్లేసిన బీసీలనే మీరు మోసం చేస్తున్నారు కదా, ఇది న్యాయమా అని అడుగుతున్నాను నేను. దీని మీద ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే మీకు రిజర్వేషన్లు వస్తాయా? 32% లేకపోతే 42%? లేకపోతే భారతీయ జనతా పార్టీ ఏమో జరగవచ్చు అనేది వాళ్ళ ఆలోచన కావచ్చు. కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని నిందిస్తానో బ్లేమ్ చేస్తానో బురద జల్లితే వచ్చే అవకాశాలు ఉన్నాయా? అది పార్లమెంట్లో చర్చించాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి. చట్టం చేసిన తర్వాతనే ఈ రిజర్వేషన్లు వస్తాయి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చుకుంటూ పోయి ఏది మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా విఘ్నులు కదా. మీరు బీసీ ముఖ్యమంత్రి నినాదం పెట్టుకున్నారు కదా, మరి దీనికి ఎఫెక్ట్ ఏమి ఉండదు మీకు తెలంగాణ? డెఫినెట్ గా ఉండదు. నేనేమంటున్నానంటే బీసీని భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటివరకు ఏ పార్టీ చెప్పలేదు. అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ, ఒక ముగ్గురు రాష్ట్రపతుల్ని, ఒక మైనారిటీని, తర్వాత గిరిజన బిడ్డని, తర్వాత బీసీ బిడ్డని, వీళ్ళందరినీ కూడా మేము రాష్ట్రపతులు చేసుకున్నాం. ఎస్సీ బిడ్డని. సో వీళ్ళందరినీ కూడా రాష్ట్రపతులు చేసుకున్నాం. ఏ పార్టీ చేయలేదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు కొద్దిగా ఉంది. అదే ఇప్పుడు మేము చేస్తా ఉన్నాం. చెప్తున్నా, దానికే వస్తున్నా. సరే, ఇప్పుడు అగ్రవర్ణం అంటారు కదా, దీనికంటే ముందు ఎవరున్నారు?
బీసీ ఎవరు బండి సంజయ్ గారు బీసీ, బండి సంజయ్ గారు బీసీ. నేను చెప్తున్నా బండి సంజయ్ గారు అంటే మా దగ్గర ఎట్లా ఉంటుంది నేను చెప్తున్నా, మా దగ్గర చెప్తా ప్రొసీజర్ చెప్తా ప్రొసీజర్ ఆయన అడిగిన పాయింట్ నేను కూడా నేను చెప్తున్నా దానికి వస్తున్నా. బీసీనే తీసేసి వేరే అగ్ర కులాన్ని పెట్టి మరి బీసీల గురించి మీ నిబద్ధత ఏందనేది కదా ఆ పాయింట్కి వస్తున్నాను, ఆ పాయింట్కి వస్తున్నా. మేము వరుసగా ఇద్దరిని బీసీలని ఏది రాష్ట్ర అధ్యక్షులు చేసుకున్నాం. మొన్న బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, ఏది రామచంద్రరావు గారి కంటే ముందర, ఆయన కంటే ముందు ఎవరు లక్ష్మణ్ గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు. బీసీలు కాదా అంటే అవకాశం ఇస్తాం. ఓసీలా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీయా, పార్టీ ఏ విధంగా తీసుకుపోవాలి, పార్టీని డ్రైవ్ ఎట్లా చేయాలనేది అది మేము చేసుకుంటాం. భారతీయ జనతా పార్టీ అది మా ప్రొసీజర్. అది నేను ఏమంటున్నా బలోపేతం ప్రాముఖ్యమా ఇక్కడ, లేకపోతే ఎక్స్పీరియన్స్ దేని గురించి ఆలోచించట్లేదు. మేము ఎవరైనా కూడా ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా విద్యార్థి దశ నుంచి వచ్చిన విద్యార్థి దశ నాయకుడు. అక్కడి నుంచి ఇప్పటివరకు మంచి వ్యక్తి, అందరు కలుపుకొని ఇప్పుడు కూడా రేపొద్దున భారతీయ జనతా పార్టీ వస్తే అధికారంలోకి వస్తే రేపొద్దున డెఫినెట్ గా బీసీ బిడ్డన ముఖ్యమంత్రి చేస్తాం, అది గ్యారంటీ ఉంటుంది. అది ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది. నేను చిన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు మిత్రులు ఏమంటున్నారు అంటే బీసీలను చేయలేదు కదా అని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి గారిని ఎందుకు పెట్టిర్రు? బీసీలు కనపడలేదా? హనుమంతరావు కనపడలేదా? ఇంకా ఏ బీసీ బిడ్డ ఈ సౌత్ ఇండియా నుంచి కనపడట్లేదా? ఎందుకు పెట్టిర్రు? దానికి సమాధానం చెప్పగలరా? హనుమంతరావు గారు సీనియర్, మరి ఎప్పటి నుంచో సీనియర్ నాయకుడు, ఆయన ఎందుకు పెట్టట్లేదు? మరి బీసీలో మీరు రిజర్వేషన్ అంటుర్రే, మీరు 56% ఇస్తారా, 42% ఇస్తారా? మరి ఉద్యమం నడుస్తా ఉంది కదా. బీసీ బిడ్డను ఎందుకు ఉపరాష్ట్రపతి చేయట్లేదు? ఆయన ఎందుకు మీరు ప్రపోజ్ చేయట్లేదు నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందుకే నేనేమంటున్నానంటే వీళ్ళ డిఎన్ఏలోనే మోసం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో డెఫినెట్ గా మోసపూరిత రాజకీయాలు చేస్తూ ఉంది. రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఏమంటున్నారు? ప్రతిపక్షాలు లేవు అంటున్నారు. ప్రతిపక్షాలు లేకపోతే 8 మంది ఎంపీలు ఎట్లా గెలిచినాం మేము? 8 మంది ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచినాము? 3 ఎమ్మెల్సీని ఎట్లా గెలిచినాం మేము? మరి ఆ సత్తా దమ్ము ఉండబట్టే భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే ఈ రోజు వాళ్ళ ప్రశ్నించే స్థాయిలో లేరంటారు. ఉన్నాం కాబట్టి గెలిచినాం. వీళ్ళ అధికారంలో ఉన్నారు కాదు వీళ్ళ అధికారంలో ఉన్నారు. రవి గారు వీళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళ అధికార పార్టీది ఈ అధికార పార్టీ ఉన్నప్పుడే కదా మరి ఎంపీ ఎన్నికలు జరిగినాయి. వీళ్ళు అధికార పార్టీ ఉన్నప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వీళ్ళు క్యాండిడేట్ పెట్టే పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు? నల్గొండలు ఎక్కడ పెట్టారు? పెట్టలేదు. మీరు నల్గొండ పెట్టలేదు. నల్గొండలు మీ అభ్యర్థి కాదు, మీ అభ్యర్థి కాదు చెప్పలేదు. మీరు అనౌన్స్ చేయలే. చెప్పండి, మీరు చెప్పండి. లేదు మీ పార్టీ పరంగా ఇవ్వలేదు. మీ పార్టీ ఆయన తీసేసి ఎమ్మెల్సీ తీసుకొచ్చాడు. అది నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సో ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి భయపడతా ఉంది. ఎందుకంటే నేను చెప్పిన 2 రీజనల్ బలమైన కారణాలు. ఒకటి 42% రిజర్వేషన్, ఒకటి రెండవ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు చేయలేక, ప్రజల్లోకి వెళ్ళలేక, రేపొద్దున ఎక్కడ భయంతో జరిగాయి. ఆ క్లారిటీ నేను తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉన్నాను. రైట్. ఇప్పుడు మన ఈ విశ్లేషణలో కూడా చూద్దాం, మన పశుపతి గారి విశ్లేషణ. సార్, ఇప్పుడు మొత్తం వాదనలు విన్నారు. నిజంగానే మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే మనం ఎప్పటి నుంచో చర్చించుకుంటూ చాలా డిబేట్లు మన దగ్గర జరిగాయి. వాళ్ళు ఇస్తారన్న హామీలన్నీ కూడా నెరవేరకపోతే ప్రజల దగ్గరికి ఏం చెప్పి వెళ్ళాలి? సరే, వీళ్ళు నిజంగా చేసిన అరాకొర సంక్షేమ పథకాలనైనా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికే నానా తర్జన భర్జన పడతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కార్యక్రమాలన్నీ కూడా ఆ రకంగా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు 42% రిజర్వేషను వీళ్ళు గవర్నమెంట్ తరపున చేసి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుక్కుందాం అనుకున్నారు, కానీ బట్ అక్కడ కుదరలేదు. ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తూ ఉన్నారు. సో నిజంగానే ఎన్ని వర్కౌట్ అయ్యే అంశాలు కనపడుతున్నాయి. నిజంగానే మరి 30వ తారీఖు లోపు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందా ఇప్పటికైనా? ఎందుకంటే చాలా తర్జన భర్జనలు, దీని మీద వాదోపవాదనలు, చర్చలు చాలా జరిగాయి, చాలా మీటింగ్లు కూడా జరిగాయి. ఫైనల్గా ఇప్పుడు పార్టీ పరంగా అనౌన్స్ చేశారు. ఏంటి మరి దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు మీకు అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రధానమైనటువంటి చర్చ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఒకవేళ
విజయం సాధించిన Hmm. సాధించకపోయినా ప్రభుత్వం కూలిపోయేది లేదు. ఓకే. ఒకటి ఫస్ట్. నెక్స్ట్ ఒకవేళ కూలిపోయేది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారి సీటు. ఎందుకు అంటే ఆయన సీట్కే ఆయన సీటే, రేవంత్ రెడ్డి సీటే పోతుంది. ఎందుకు అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానము గతంలో ఒక 9 రాష్ట్రాల ఒరబడిని కనుక చూసినప్పుడు